హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగుదేశం మహానాడు ఒక జాతరగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. బట్ అంటే ఈసారి మాత్రం హైబ్రిడ్ విధానంలో, ఆన్లైన్ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అంటే ఇప్పటికే ఖర్చులు తగ్గించుకోవాలి అన్నట్టు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలిపించారు. అందువల్లనే అన్ని రాష్ట్రాలు కూడా పొదుపు పాటిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. అదే స్థాయిలోనే ఇది పార్టీ కార్యక్రమం కాబట్టి, తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాబట్టి వాళ్ళు కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు, వీళ్ళందరూ కూడా పోలిట్ బ్యూరో సభ్యులు, వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని పూర్తి స్థాయిలో కూడా హైబ్రిడ్ విధానం, ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. సో ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అంటే పార్టీ కార్యాలయంలో కూడా చంద్రబాబుతో పాటు లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది, ముఖ్యమైన పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా. సో నియోజకవర్గాల్లో కూడా చాలా ప్రాంతాల్లో క్లస్టర్లుగా డివైడ్ చేసి పూర్తి స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు, అదేవిధంగానే పార్టీకి సంబంధించిన అబ్జర్వర్లు, అదేవిధంగానే ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు వీళ్ళందరూ కూడా పాల్గొంటూ కూడా ఈ కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నారు. సో ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా నిర్వహిస్తారు. అంటే ఇక్కడ ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే మహానాడు అంటానగానే తెలుగుదేశం పార్టీకి పండుగ. అక్కడ వంటకాలు కానీ, అంటే ఏ ప్రాంతంలో జరిగినా కూడా అక్కడ వంటకాలు తయారు చేసే విధానం కానీ, లేదంటే అక్కడ వస్తున్నటువంటి జనాలు కానీ, లేదంటే అక్కడ వస్తున్న నాయకులు, కార్యకర్తలు సంవత్సరం పాటు కూడా ఉండి, సంవత్సరంలో ఒక 2-3 రోజుల పాటు కలుసుకుని అక్కడ ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటూ ఉంటారు. అలాంటిది ఈసారి అవకాశం లేకుండా పోయింది అనేది చాలామంది కాస్త అంటే అది అసంతృప్తి అనడం కంటే కాస్త కొంచెం బాధ అనేది ఉంది వాళ్ళకి. కానీ తప్పదు, ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇలాంటి టెక్నాలజీని కూడా మనం వాడుకోవాలి. ఇలాంటిది కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతోనే పార్టీ అధినేతలు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో అన్నిటికీ కూడా మనం సిద్ధపడాలి. అంటే ఒకరోజు అంటే అంటే గతంలో కూడా మన కరోనా సందర్భంలో మనం ఎన్నో ఒడిదొడుకులు మనం ఎదుర్కోవడం జరిగింది. అలాంటి సందర్భాల్లో కూడా కొన్ని లిమిటెడ్గా పాటించారు. సో ఇప్పుడు అంటే పశ్చిమాసియాలో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రకంగా క్రైసిస్ అనేది వచ్చింది. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గ్యాస్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అంటే రకరకాల ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఇంకా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ప్రజలకు ఉండకూడదు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అస్సలు ఉండకూడదనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ అధినేత ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఆర్భాటాలకు పోకుండా, హంగులకు పోకుండా కేవలం పరిమితంగానే అంటే పండగ అనేది అందరూ చేసుకున్నాం, బట్ ఆన్లైన్ ద్వారానే చేసుకున్నాం. మీ ప్రాంతాల్లో మీరే అక్కడే ఉండి కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. తద్వారా జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు ఏ విధంగా మాట్లాడుతారు అన్నింటినీ కూడా మీరు విశదంగా గమనించండి. అదే స్థాయిలో మీ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మీరు అక్కడి నుంచి కూడా కూర్చొని ఆన్లైన్ ద్వారా రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసే ప్రయత్నం చేయనట్టు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తం మీద ఇవాళ రేపు 2 రోజుల పాటు మాత్రం ఈ కార్యక్రమాలు వాడలా ఎక్కడ చూసినా జరుగుతున్నాయి. ఆ విజువల్స్ కూడా నేను సైట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తిరుపతిలో కావచ్చు, చంద్రగిరిలో కావచ్చు, లేదంటే ఇట్లా చాలా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కొన్ని ముఖ్యమైన విజువల్స్ మాత్రం నేను మీకు అక్కడ పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. సో తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మహానాడు శుభాకాంక్షలు. మరోవైపు ఇవాళ రేపు 2 కీలకమైనటువంటి ఈ 2 రోజులు ఎన్నో రకాల కీలకమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు. వాటి నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.